నమస్తే. అరుణోదయ నాగన్న అలియాస్ పరకాల నాగన్న బాడీ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆఫీస్ దగ్గర ఉంది. ఇప్పుడు ప్రజెంట్గా నిన్న మధ్యాహ్నం 1:30-2:30 గంటల ఆ ప్రాంతంలో చనిపోయాడు. దీర్ఘకాలిక వ్యాధితోటి చాలా ఉద్యమ పాటలు పాడిండు. ప్రసిద్ధ విప్లవ గాయకుడు. తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర ఎంతో ఉంది. దాదాపు 400 సభలు అడ్రస్ చేశాడు. ఆయన చాలా పాటలు పాడిండు, కానీ ఒక పాట చాలా హైలైట్ ఉంటుంది. చికాగో నగరాన చిందిన రక్తంలో అనే పాట ఆ పాట చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా హైలైట్ ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఖమ్మంలోని లెనిన్ నగర్లో ఉన్నటువంటి సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆఫీస్ దగ్గర పార్థివ దేహాన్ని ఉంచారు. ఇక్కడ చాలామంది అభిమానులు వస్తూ ఉన్నారు, నివాళులు అర్పిస్తున్నారు. అయితే బాడీని కూడా డొనేట్ చేస్తూ ఉన్నారు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి. అంతేనా? ప్రభుత్వ ఆసుపత్రికి డొనేట్ చేస్తూ ఉన్నారు. చితిలో కాల్చడమో లేకపోతే సమాజ్ చేయడమో చేస్తలేరు. అంటే పార్టీ నాయకుల నిర్ణయం మేరకు, అందరి సభ్యుల నిర్ణయం మేరకు డొనేట్ చేయాలని నిర్ణయించుకున్నారు. చాలామంది నివాళులు అర్పించడానికి, పరామర్శించడానికి కుటుంబ సభ్యులు వస్తున్నారు. అయితే అరుణోదయ నాగన్న పాడినటువంటి చికాగో నగరన్న సాంగ్ రాసింది యోచన గారు. మీరు ఆ లిరిక్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. మన దగ్గర ఉన్నాడు, ఒకసారి మాట్లాడిద్దాం. తనతో అరుణోదయ నాగన్నతో ఉన్నటువంటి అనుబంధం కానీ ఆప్యాయత కానీ ఏ రకంగా ఉండేది. నమస్కారం అండి. నమస్తే. ఈ అరుణోదయ నాగన్న గారు నిన్న ఏ టైంకు చనిపోయాడని మీకు తెలిసింది? నిన్న 2 గంటల సమయాన అజయ్ ఫోన్ చేశాడు. అంటే తన ఆరోగ్యం బాగలేని సమయం నుంచి అన్నతో దగ్గరగా ఉంటా ఉన్నాం. ఖమ్మం స్పర్శ హాస్పిటల్లో అన్న చికిత్స పొందుతూ మధ్యలో కాస్త మళ్ళీ కోలుకొని తర్వాత మళ్ళీ ఇంటికి డిశ్చార్జ్ అయిన 2 రోజుల తర్వాత మళ్ళీ అనారోగ్యం పాలైతే మళ్ళీ తీసుకొస్తే మళ్ళీ కోమాలో పోయింది. అప్పటి నుంచి వెళ్ళి అన్న సిక్ అయ్యి ఉన్నాడు. అంటే ఇంట్లోనే ఆ తర్వాత నిన్న పొద్దున అమ్మతోని, లక్ష్మక్కతో, అజయ్తో మాట్లాడినప్పుడు బాగా ఇట్లా ఎగపోస్తున్నాడు. మొత్తానికి నిర్జీవంగానే ఉన్నాడు, చలనం లేకుండా కోమాలో. నిన్న 2 గంటల ప్రాంతాన అన్న అమరత్వం పొందిండని ఫోన్ వచ్చింది. ఇక అప్పటికే అందరూ దగ్గర ఉన్న వాళ్ళందరూ రావడం జరిగింది. ఏదేమైనా కూడా నాగన్న లాంటి ఒక గొప్ప కళాకారుణ్ణి, అంటే ఒక నిబద్ధత కలిగిన కళాకారుణ్ణి ఈ సమాజం కోల్పోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. నాగన్న మనం ఎప్పుడూ అంటే విన్నాము, అంటే ప్రజల కొరకు పాటుపడి, ప్రజల కోసమే పాట పాడి, ప్రజల కోసమే జీవించినటువంటి పానిగ్రహి సుబ్బారావును, చరవణరాజుని మనం విన్నమే తప్ప కళ్ళర చూసింది లేదు. అంటే ఒక కళాకారుడు, ఒక ప్రజా కళాకారుని జీవితం ఎలాగ ఉండాలి, కమిట్మెంట్ ఎలాగ ఉండాలి, తాను ఎందుకోసం పాడాలి, ఎందుకోసం రాయాలని, ఒక ఎట్లయితే ప్రజాకవి ఎలాగైతే జీవించాలో దానికి నాగన్న చాలా స్పష్టంగా అద్దం పట్టే విధంగా నాగన్న జీవన విధానం కొనసాగింది. ఆయనే 40-50 ఏళ్ళ విప్లవ ప్రజా గాయక ప్రస్థానంలో తను ఎలాంటి ఒక రూపాయి ఆస్తి చిల్లి గబ కూడా సంపాదించుకోకుండా ప్రజల కోసం బతికినట్టు, ఇల్లు లేకుండా పాకలోనే కనీసం ఒక 12 సంవత్సరాలు గొల్లగూడెం దగ్గర మమతా హాస్పిటల్ పక్క నుండి పాకేసుకున్నటువంటి బతికినటువంటి మనిషి. అప్పుడు దండోరా సినిమాలో ఆర్ నారాయణమూర్తి తనకు సినిమా అవకాశం ఇచ్చినా కూడా, సినిమాలో అవకాశం ఇచ్చి పాట పాడించి తనకు కొంత అమౌంట్ ఇచ్చినా కూడా తాను అదే ఎంత ఇచ్చిండో ఆ అమౌంట్ తీసుకొచ్చి పార్టీ చందాగా ఇచ్చినటువంటి దండోరా సినిమా పాట దాంట్లో పాడి కొంగు నడుముకు చుట్టవే చెల్లమ్మ కొడవళ్ళు చేపట్ట ఆ పాట పాడిండు నాగన్న. ఆ పాటకి తనకు పారితోషికం ఇచ్చినప్పటికీ ఆయన పార్టీ ఓల్డ్ టైమర్ కనుక నాకు సొంత జీవితం అనేది ఏమీ లేదు, పార్టీ తన జీవితం, ప్రజలే తన జీవితం అని, ప్రజా జీవితంలో నాకు ఇంత డబ్బు ఏం పెద్దగా అవసరం లేదని చెప్పి ఆ డబ్బులను కూడా తీసుకొచ్చి ఆయన పార్టీకి అప్పచెప్పినటువంటి ఒక మహానుభావుడు నాగన్న. అటువంటి వ్యక్తి మాలాంటి వాళ్లకు పరిచయం కావడం, మమ్మల్ని ఇన్స్పైర్ చేయడం, మేము నిజంగా కూడా ఒక గర్వంగానే ఫీల్ అవుతాను. అట్లా మీకు నాగన్నతోటి ఎప్పుడు అనుబంధం ఏర్పడింది లేదా పరిచయం ఏర్పడింది? నాగన్న మాకు అంటే నాగన్న పాటలు నేను చిన్నప్పటి నుంచి వినుకుంటూ వస్తున్నా. కాకపోతే నాగన్నని కలవడం అనేది తెలంగాణ ఉద్యమం కలిపింది. మొట్టమొదటిసారి నేను ఆల్బమ్ చేసినప్పుడు కొమరం భీం పాటను పాడించాను. ఆ తర్వాత కందిపప్పు మీద అప్పుడు బాగా ధరలు పెరిగినప్పుడు కందిపప్పు మీద ఒక పాట, ఈ కొమరం భీం పాట పాడినప్పుడే కందిపప్పు మీద రాయమని సలహా ఇచ్చినాడు. ఆ కందిపప్పు మీద పాడిన పాటతోని ఇక మాకు
అనుబంధం ఎక్కువైపోయింది. పార్టీకి కూడా మేము అంటే మా మా అరుణోదయ కానీ ఎంఎల్ పార్టీకి నేను పాటలు రాస్తావు యోచన అన్నప్పుడు నేను ఉత్సాహంగా చెప్పిన నేను రాస్తానని. అప్పటి నుండి స్టార్ట్ మాకు కలిసిన అనుబంధం ఇప్పటిదాకా అది ఒక పాటిచ్చిన ఒక తండ్రిగా మా మా మధ్యలో అంటే ఎలాంటి మాకు కుటుంబ కష్ట నష్టాలు ఉన్నా కూడా వారి కుటుంబం రావడం, వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నా మేము పోవడం, ఇది ఒక రక్త సంబంధంగా అది వర్గ సంబంధంగా మాకు అట్లా బలంగా అల్లుకుపోయింది. ఇప్పుడు అరుణోదయ నాగన్న గారు పాడిన చాలా పాటలు ఉన్నాయి. ఒక పాట చీకాకు నగరన్న అసలు చాలా మందికి తెలియదని అనుకుంటున్నా. అసలు ఎవరు రాసిండ్రు? పాడింది మాత్రం నాగన్ననే. ఎవరు రాసిండ్రు అనేది యోచన అనేది చాలా మందికి తెలియదు. అసలు ఏ సందర్భంలో ఆ పాట రాసిండ్రు, ఎలా రాయాలనిపించింది ఆ యొక్క పదాలు కానీ ఆ వల్లిక కానీ? అంటే దరిదాపుగా విప్లవ పాటల్లో నేను నేను అంతమంది ప్రకృతి మీద రాసుకుంటాను పాటలు. నాగన్న ఎప్పుడైతే కలిసిండో నేను విప్లవ పాటలు రాయడానికి అంటే ఎక్కువ రాయడానికి బాగా రాయడానికి, అంతకుముందు కూడా మేము రాసినా కానీ చాలా తక్కువ. అయితే లింగన ఎన్కౌంటర్ అయినప్పుడు అప్పుడున్న పరిస్థితుల్లో మేము నేను ఓ ఉద్యోగిగా ఉన్న కారణంగా సంచారి పేరుతో రాయడం జరిగింది. అంటే నేను ఆ పాటలు రాయకూడదు. యూట్యూబ్లో చూస్తే కూడా సంచారి అని ఉంది పేరు. నా పేరు కూడా నాగన్నే పెట్టిండు. సంచారం యోచన కాకుండా నీకు ఇబ్బంది రాకుండా ఉండాలంటే ఓ కలం సంచారి పేరుతో రాయమని చెప్పానంటే నేను ఆ పాట రాసాను. అంటే రాయమని చెప్పిండా? ఈ పాటలన్నీ నాగనే రాయించండి. నేను నాగన్తో పాడించింది కాదు, అంటే పార్టీ కాదు, నేను అరుణోదయ కాదు, నాగన్న నాతో పాటలు రాయించండి. అట్లా పైల వాసుదేవరావు గారితో స్టార్ట్ అయింది మా పాటలు. అట్లా అప్పటి నుండి ఆ తర్వాత ఈ లింగన్న చనిపోయిన తర్వాత ఆయన మీద రాసిన తర్వాత ఒక 1 year దాకా నేను పాట రాయలేకనే ఉన్నా. నిజానికి కూడా నాగన్న నా పాట కొరకు 1 సంవత్సరం క్యాసెట్ ఆపిండు. ఆ తర్వాత ఇక నాగన్న నా వెంటబడడం రాయించడం ఇది జరిగింది. ఒక పల్లవి చరణం పంపించండి. చికాగో నగరాన చిందిన రక్తంలో తడిసిన ఎర్రగుడ్డ ఎట్లా చేరిందో రోళ్ళగడ్డ, కొమరము భీమయ్యి కోయొల్ల గుడిసెల్లో పుట్టిన పోరు బిడ్డ, లింగన్న ఎత్తిండే ఎర్ర జెండా, అదరలే బెదరలే చిరునవ్వు చెదరలే, అదరలే బెదరలే చిరునవ్వు చెదరలే, దించలే శత్రువు కంటబడ్డా, తూటాలతో ఒళ్ళు తూట్లు పడ్డా చికాగో నగరాన. ఈ పాట రాసి పంపిన తర్వాత పల్లవికే నిజంగా కూడా చాలా సంతోషపడ్డాడు. అంటే నేను ఏ పాట రాసినా కూడా నాగన్న ఈ రాసిన చెయ్యి ఇదే కదా, నా చెయ్యిని ముద్దాడు అలవాటు ప్రతి పాట కూడా. అజయ్, నా మిత్రుడు రత్న, ఎల్ఎస్ అన్న, ఇట్లా వీళ్ళందరూ అరే ఏంది నాగన్న అంటే ఆయనకు పాట అంటే అంత అభిమానం, అంత ప్రేమ. అట్లా కూర్చుండి రాపిచ్చి అట్లనే రామారావుని చనిపోయినప్పుడు కూడా పాట రాయమని పిలిచాను. అక్కడికి పోతే అన్ని రాష్ట్రాల నుంచి తమిళనాడు, కేరళ, పంజాబ్ వాళ్ళు, ఇట్లా చాలామంది చాలా భాషల వాళ్ళు రాష్ట్రాల వాళ్ళు వచ్చి అక్కడున్న ఆ మార్క్స్ భవన్లో, విద్యానగర్ మార్క్స్ భవన్లో వాళ్ళు ఎవరో ప్రాక్టీస్ వాళ్ళు చేసుకుంటాను. నాగన్న నన్ను పిలవడం, నేను హైదరాబాద్ ప్రయాణం అయిపోవడం, అప్పటికే చాలా లేట్ అయింది, నైట్ అయింది. నువ్వు ఎప్పుడు వస్తావు, ఎప్పుడు పాట రాస్తావు, ఎప్పుడు ఇస్తున్నాడు. నేను ఇప్పుడు రాస్తానని చెప్పి ఓ రూమ్లో కూర్చొని రామారావు అన్న పాట రాదు. చాలా అంటే చాలా ఆనందపడ్డాడు. అసలు ఆ పాట కూడా నాగన్న అంటే అందరు ఆ వేదిక మీద అన్ని పాటలు అన్నీ అంటే వాళ్ళ యొక్క స్కిట్స్ అన్ని ప్రజెంట్ చేసిళ్ళు. కేవలం నాగన్న సభకు అధ్యక్షుడు. వీళ్ళందరూ అయిపోయిన తర్వాత లేచి ఒక్క రామారావు గారి పాట ఒకటి లేచి సింగిల్గా పాడిండు. సభంతా పిన్ డ్రాప్ సైలెన్స్ అయ్యి చాలా అద్భుతమైన చప్పట్లు, గోలలు, ఈలలు. అసలు ఎవరు రాసిలు ఈ పాట అంట. నువ్వు గొంతెత్తితే గోదావరి లోయలో ఎంత ఊగింది ఉయ్యాలా, నీ పాట వింటూ నక్సల్బరి నవ యవ్వనమైంది ఆవేళ, రాగమెత్తుకుంటే రామారావు నోట జాతరయ్యి కూడే జనమందరూ ఒక్క చోట, సత్యమన్నా ఓ రామన్న నీ ఆట పాట, ఓ సత్యమన్నా నీ ఆట పాట, ఎక్కువెట్టిన తుపాకీ తూట, నువ్వు గొంతెత్తితే గోదావరి లోయంత ఊగింది ఉయ్యాలా. ఈ పాట కూడా మీరే రాశారు. అయితే ఈ పాట కానీ లేకపోతే చీకాకో నగరన్న, ఈ పాటలు ఏ ఇయర్లా మీరు రచించారు?
ఇది చికాగోలో లింగన్న చనిపోయిన సంవత్సరం ఆ పాట రాసి నాకు డేట్ ఐడియా లేదు కానీ సంవత్సరం ఐడియా లేదు. రామారావు చనిపోయి ఇప్పటికి 6 సంవత్సరాలు ఏమవుతుంది. ఇది ఆయన చనిపోయిన 10 days రోజు ఇది రాసింది. అట్లా యానాల మల్లారెడ్డి నాతో చాలా పాటలు రాయించాడు. ఎవరు నాగన్న? నాగన్న పోడు భూముల సమస్యల మీద తప్పనిసరిగా రాయాలి. భూమి మీద పుట్టి మనిషి ఇది ప్రకృతి పరమైంది భూమి. ఇప్పుడు నాగన్న గారు మీతో రాయించిన పాటలు ఒక 2-3 పాడగలుగుతారు? తప్పకుండా. అయితే ప్రకృతి అంతా ఒకరి చేతిలోకి పోయింది. ఈ భూమి ప్రజలది, దున్నేవానికి భూమి కావాలి. భూమి కేంద్రంగా చేసుకొని భూ పోరాటం జరుగుతున్నది. కాబట్టి మనం ఈ నేల మీద రాయాలి, ఈ పోడు భూమి మీద రాయాలి. నేల మీద నేల కొరకు జరిగే రక్తపాతము, ఎందరో తమ ప్రాణాలను చేసిరి బలిదానము, అది సాయుధ రైతాంగ పోరాటము, గోదావరిలో ఎచలగాటము, దున్నెవానిద భూమి నినాదము, ఎత్తుకున్నది అరుణ పతాకము, వేల మంది తలలు నేల రాలుతున్న విత్తనాలై మలకెత్తిరి యోధులు, ఆయుధాలనెత్తి పట్టిరి అడవులు, పోరాడి వంచిరి పోడు భూములు, నేల మీద నేల కొరకు జరిగే రక్తపాతము, ఎందరో తమ ప్రాణాలను చేసిరి బలిదానము. అట్లా అనగారి నా జాతి జనగీతమా, అలుపులేని పోరు సంగీతమా, అనగారి నా జాతి జనగీతమా, స్వేచ్ఛకై ఎగిరిన ఎర్రని కేతనమా, తెలంగాణ రైతాంగ సాయుధ తొలితరమా, జోహార్లు యానాల మల్లారెడ్డి, మా గోదావరి లోయ అలసవ్వడి, అనగారి నా జాతి జనగీతమా. ఇట్లా ఎక్కిరి ధర్మం మీద కూడా చాలా పాటలు రాసిన. కొంచెం వాయిస్ కొంచెం అయితే ఇప్పుడు యోచన గారు, ఇప్పుడు ఈ అరుణోదయ నాగన్న గారి జీవిత ప్రస్థానం ఏ ఏజ్ నుంచి మొదలైంది? అంటే ఈ పాటలు పాడడం కానీ, లేకపోతే అసలు వీళ్ళ మండలం ఏది, గ్రామం ఏది? నాగన్న వాళ్ళది ఇక్కడ రాజారం, రాజారం గ్రామం వాళ్ళ పూర్వం. నాగన్న మాకు మా నాన్న వయసు, నేను చాలా అలా చిన్నవాడిని. ఆయనే నాగన్నకు మాకు ఏజ్ గ్రూప్ చాలా ఎక్కువ. నాగన్న ఇక్కడ రాజారం గ్రామంలో, అది పిండిపల్లి దగ్గర, అది ఏం మండలం, తిరుమలాయపురం మండలం, తిరుమలాయపురం మండలం, రాజారం గ్రామం. అంటే చిన్నతనం నుంచి ఉండేనా నాకు పాటలు పాడాలి అంటే? నాగన్న పెళ్ళి అయిన తర్వాతనే పాటలు అనుకుని రాజారం గ్రామంలో నాగన్న చెప్పిన అంశాలు మాతో చాలా కాలం ఆయనతో వ్యక్తిగతంగా పంచుకున్న అనుభవాలు చెప్పిన సందర్భం. అక్కడ శ్రీపాద శ్రీగారు అని నర్సంపేట దగ్గర పాకాల్లో చిలకలగుట్ట అడవుల్లో చనిపోయినటువంటి రామనరసయ్య గారితో చనిపోయినటువంటి శ్రీపాద శ్రీగారు గారు వాళ్ళ రాజారం. ఆయన ఇన్స్పైర్తోని నాగన్న పార్టీకి ఆకర్షితులైన విషయం చాలాసార్లు చెప్పుకుంటూ వస్తున్నాడు. నాగన్నకు పెళ్ళైన తర్వాత నాగన్న జీతం ఉన్నాడు, టైలర్ కుట్టిండు, తాళ్ళు ఎక్కిండు, చాలా కష్టపడి ఒక గౌడ కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి. చాలా కష్టపడి ఆయన అక్కడ ఉన్నటువంటి భూస్వామ్య పెత్తన విధానాలను చూసి, తిరుగుబాటుదారులైనటువంటి విప్లవకారులను చూసి వాళ్ళకి ఆకర్షితులైనటువంటి అయ్యి ఆయన సిపి రెడ్డి గారి బాటలో ఎంఎల్ పార్టీకి పోయిందని చెప్పాడు. ఆ తర్వాత వాళ్ళ లక్ష్మక్క కూడా వాళ్ళ మేన అత్త బిడ్డ, ఆమె మేనత్త బిడ్డని చేసుకుంటే వాళ్ళ కుటుంబం కూడా ఆయన చాలాసార్లు ఇతన్ని ఎన్కౌంటర్ చేసి చంపుతాడు, ఈయన నక్సలైట్ పార్టీలో పోతున్నాడు, నువ్వు మన ఇంటికి వచ్చానంటే ఎప్పుడూ కూడా లక్ష్మక్క నాగన్నని వదిలిపెట్టి ఉండే ప్రసక్తి లేదని వాళ్ళ తల్లిదండ్రులను ఎదిరించి ఆయన నాగన్నతో సహజీవనం చేసుకుంటాడు. పార్టీ వాళ్ళు అప్పుడున్న నిర్బంధ కాలంలో ఒకరికే ఫుడ్ పెట్టి ఒకరికినే సాకగలిగే శక్తి ఉన్న ఆ సందర్భంలో ఈ భార్యను వదిలిపెట్టి రావాలనే క్రమంలో ఆమె బాధపడుతుంటే ఈయనతోని ఉండాలని తపన పడ్డప్పుడు నీతో పాటు నేను ఉండాలి అని లక్ష్మక్క అడిగితే, నువ్వు అరుణోదయలో నాతో పాటు ఉండాలంటే నువ్వు పాటలు నేర్చుకోవాలి అని అంటే ఆమెకు చదువు రాదు. ఆమె లక్ష్మక్క కూడా యూజీగా దళంలో పనిచేస్తూ ఆమె అక్కడ అక్షరాలు నేర్చుకొని, ఆమె చదువుకొని, పాటలు నేర్చుకొని
అన్నతో పాటు వంత పాడుకుంటూ పాటలు పాడుకుంటూ స్కిట్లు వేసుకుంటూ నాగన్నతో పాటు అరుణోదయలో సభ్యురాలుగా చేసి అట్లా వాళ్ళిద్దరూ పార్టీగా నిలబడి అజయ్ పుట్టిన తర్వాత ఒక చిన్న పాపను ఎంబడేసుకుని కూడా అసలు చిన్న గుడ్డుగా అజయ్ ఉన్నప్పుడు కూడా ఓ చిన్న దాడిలో చెల్లా చెదరై ఒక మీటింగ్లో రాళ్ళేసినప్పుడు చెల్లా చెదరైపోతే స్టేజ్ మీద పడుకున్న అజయ్ కనిపించకుండా పోతాడు. అసలు వీళ్ళంతా ఎక్కడోళ్ళక్కడ ఆ రాళ్ళు రప్పలు వాళ్ళంతా కొట్టుకున్న ఆ వాతావరణం అంతా కూలైన తర్వాత వీళ్ళు చూస్తే అక్కడ అజయ్ కనిపించకపోతే ఒక తల్లి తండ్రి పడే వేదన మామూలు కాదు. అంత కష్టపడి వాళ్ళు ఉద్యమంలో నిలబడ్డరు చివరి దాకా. ఇప్పటికి కూడా లక్ష్మక్క పార్టీగానే పనిచేస్తుంది, నాగన్న కూడా ఇప్పటికీ పార్టీగానే పనిచేస్తూనే ఆయన ప్రాణాలు ఒక నిక్కచ్చి నిబద్ధత కలిగిన కమ్యూనిస్ట్గానే మరణించారు. ఇప్పుడు దాదాపు ఒక 40 ఏళ్ళ నుంచి ఈ గాయకునిగా కొనసాగుతున్నాడు కదా, 40-45. ఏమైనా గుర్తింపు వచ్చిందా మీరు అనుకున్నట్టు, లేదా నాగన్న గారు అనుకున్నట్టు గుర్తింపు, సరైన గుర్తింపు వచ్చిందని అనుకుంటున్నారా? అయితే ఒక విషయం ఏంటంటే ఇప్పుడే నేను ఇందాక చెప్పిన చికాగో నగరం పాట రాయాలంటే యోచన పేరు ఉండకూడదు. రాయల రవణ పేరు రాయాలంటే జక్కన్న పేరు నాగన్న పెట్టాడు. జక్కన్న పేరుతో కొన్ని పాటలు రాయాల్సి వచ్చింది, సంచార్ పేరుతో కొన్ని పాటలు రాయాల్సి వచ్చింది. పేరే నాగన్న అంటే నిర్బంధంలో ఉండి పనిచేసే వాళ్ళు ఎవరు కూడా పేరు నాశించి పనిచేసిన సందర్భాలు చాలా తక్కువ. పని చేస్తానని తెలిస్తేనే ప్రాణాలు పోయే పరిస్థితి ఉన్నప్పుడు ఎక్స్పోజ్ కావాలనే ఆలోచన ఎందుకు ఉంటుంది? చాలా వరకు చాలా రకాల పేర్లతోని చాలా రకాల ఏరియాలు తిరుక్కుంటూ మఫ్టీలో వండుకుంటూ ప్రజల కొరకు పనిచేసే వాళ్ళకు ఏదో పేరు తెచ్చుకోవాలనే ఒక ఆలోచన దరిదాపుగా ఉండదు. అందులో నాగన్న ఎక్స్పోజ్ అవ్వడానికి, పేపర్లో రావడానికి, తన పేరుని ప్రజలకు తెలియడానికి ఏమాత్రం ఇష్టపడే వ్యక్తి కాదు. అట్లా నాగన్న జీవితం చాలా చాలా అద్భుతమైంది. ఆయన ఎప్పుడు పేరు కొరకు తాపత్రయపడలేదు, డబ్బుల కొరకు కూడా ఆశించలేదు. మేము కొత్తలో నాగన్న స్టార్ట్ అయినప్పుడు, మా కొత్తలో పరిచయం అయినప్పుడు, తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తున్నప్పుడు నాగన్న పరిచయం అయినప్పుడు మేము అందరికీ రికార్డ్ చేసే పాటలకు డబ్బులు ఇస్తున్నాం కాబట్టి నాగన్న కూడా ఇవ్వాలి కదా ధర్మం ప్రకారం. అప్పుడు ఒక్కొక్కరు 2000 3000 తీసుకుంటా ఉన్నారు పాడితే. ఈయన మహాగాయకుడు, ఆయనతో పాడియాలి, మేము పాడిచ్చినాం. ప్రొడ్యూసర్ వేరే వాళ్ళు ఉంటారు. నాగన్నకు మేము బండెం కన్నా కూడా చాలా నాగన్న అంటే బాగా ప్రేమగల వ్యక్తి. ఈయన డబ్బులు కూడా నాగన్న అక్కడ మేము ఆయన ఉండే పాక చూసినాం, గొల్లగూడెం కాడ మమత ఆ పాక మేము అక్కడికి వెళ్ళినాం. ఎక్కడుంది ఆ పాకం? గొల్లగూడెం అంటే ఇక్కడ లోకల్లోనే, అంటే మమతా హాస్పిటల్ ఉందా, మమతా హాస్పిటల్ కాడ అప్పుడు ఎమ్మెల్యే పార్టీ గుడిసెలు వేసుకున్నది, అందులో నాగన్నది ఒకటి. ఈ నాగన్నది గ్రామంలో లేకుండేనా ఎక్కువ? నాగన్న ఒక కొల్లేటి పక్షిలాగా ఎక్కడ పార్టీ ఉంచితే అక్కడ 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు పిండిప్రోల్లో ఉన్నాడు, ఇంకొకడ ఉన్నాడు, అది సమయానికి గ్రామాల పేర్లు గుర్తొస్తారు. పార్టీ ఆర్గనైజేషన్ కొరకు నాగన్నను ఎక్కడ ఉంచితే అక్కడ వండుకుంటూ వచ్చాడు. అట్లా వాళ్ళ సొంత గ్రామాన్ని వాళ్ళు ఎప్పుడో మర్చిపోయారు. నాగన్న చాలాసార్లు కూడా దుఃఖపడి చెప్పిండు, మా అమ్మ నాన్నకు నేను ఒక్కరోజు ఒక్క బుక్కడు బువ్వ పెట్టలేదు, మా అమ్మ నాన్న మీద నేను చివరికి ఇంత గొంతు ఇచ్చిలు కదా, ఒక పాట రాయి వచ్చినా నేను పాడతానంటే అది కాలేదు. మీతో ఎన్నో సందర్భాల్లో మాటలు కలిపే ఉంటాడు, మాట్లాడుతూనే ఉంటే కాంటాక్ట్లో ఉంటారు. మీరు అసంతృప్తిగా ఉంది నాకు ఈ విషయంలా అని నాగన్న ఎప్పుడన్నా మీతో చెప్పిండా? ఎక్కడ కనిపించలేదు ఆయనలో అసంతృప్తి. ఆయన ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చిండు, నువ్వేం కోల్పోయినావు అని అడిగిండు ఆ విలేకరు. అంటే మేము కూడా మాకు అసలు ఇంకా మేము అసంతృప్తి చెందితేనే అరే ఏముంటుంది, ఇప్పుడు ప్రజల కొరకు నీకు ఈ ప్రకృతి నీకు ఈ శరీరాన్ని ఇచ్చినప్పుడు నువ్వు ప్రజల కొరకు ఏదో ఒకటి చేసిపోకపోతే నేను ఎందుకు నువ్వు అనే దాంట్లో ఉన్నాను. ఆయన నువ్వేమైనా కోల్పోయినావా నాగన్నా అని ఒక విలేకరు అడిగితే నాకేముందని నేను కోల్పోవడానికన్నా అంటే నేనేం తెచ్చుకో, మా అమ్మ నాన్న ఇచ్చిన ఆస్తులు లేకపోతే నేనేకేమైనా సంపాదించుకుంది ఏమైనా ఉంటే కోల్పోతాం మనం. అంటే నాకు ఉన్నదేంది, నేను కోల్పోయింది ఏంటండి. ఆయన కోల్పోలే, సంపాదించుకుని ఇంతమంది సమాజాన్ని సంపాదించుకున్నాడు, ఇంతమంది జనాన్ని సంపాదించుకున్నాడు, చాలామంది అభిమానులను సంపాదించుకున్నాడు. అట్లా ఆయన పొందింది ఎక్కువ అని చెప్పుకున్నాడు తప్ప ఆయన కోల్పోయింది ఏమన్నా. ఆయనకు బాగా విలాసవంతమైన జీవితాల్లోకి వెళ్ళి వచ్చి కూలిపోయిండని అనుకుంటే అరే నేను ఆస్తులను నమ్ముకున్నా, నా బంగ్లాలు పోయినాయి, నాకు ఆస్తి మొత్తం మేము భూములను నమ్ముకున్నాం అనే దాంట్లో లేడు కదా. తనకేమి లేదు, తన తోటి ప్రజలకు ఏమి లేదు, వాళ్ళకు కొట్లాడాలి. ఈ భూమి అనేది ప్రకృతిపరమైంది, ఇది ఒకరి చేతిలోకి ఈ భూమికి సొత్తు కాకూడదు, ఇది ప్రజలకు పోవాలి, ఎవరైతే దున్నుకుంటారో వాళ్ళకే భూమి కావాలనేది ఆయన ఆశయం తప్ప ఆయన ఎప్పుడు కోల్పోయినట్టు ఎప్పుడూ లేడు. నాగన్న గారి జననం నుంచి మరణం వరకు ఆయన యొక్క జీవిత చరమాంకాన్ని, ఆ జీవిత కాల గమనాన్ని, దాని గురించి ప్రజలకు ఏం చెప్తారు? నాగన్న
నిజంగా చెప్పాలంటే నాగన్న ఒక ఇందాకని చెప్పిన నాగన్న అద్భుతమైన వ్యక్తి. మేము ఓ పానిగ్రాహి సుబ్బారావుని చూడలేదు, శరవండరాజును చూడలేదు, ఇంకా ఆ వరుసలో ఓ వెంపటాపు సత్యం, ఆదిభట్ల కైలాసం లాంటి ఒక గొప్ప గొప్ప కవులు కళాకారులు సమాజం కొరకే పుట్టి ఆదిమ సమాజం అంచులకు వెళ్ళి వారికి బట్టగట్ట నేర్పి, వారికి దున్న నేర్పి, వాళ్ళకు పంటలు పండించడం నేర్పి వాళ్ళని జ్ఞానవంతులు చేసినటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినట్టు వెంపటాపు సత్యం లాంటి వాళ్ళే జీవితాలను త్యాగం చేసి ప్రజలకు అంకితం చేసి ప్రాణాలు కోల్పోయారు. వారిని సంపూర్ణంగా కమ్యూనిజం అయితే ఏదైతే మార్క్సిజం కమ్యూనిజం మూల సూత్రాలు ఉన్నాయో వాటిని పూర్తిగా జీర్ణించుకున్న వ్యక్తే నాగన్న. అట్లా బతకడం అనేది చాలామందికి సాధ్యం కాదు. నాభి నుంచి వచ్చే మాటకు నాలుక నుండి వచ్చే మాటకు చాలా తేడా ఉంటుంది. సంపూర్ణంగా నాగన్న గానం కానీ, నాగన్న గొంతు కానీ, నాగన్న వ్యక్తిత్వం కానీ చాలా స్వచ్ఛమైంది. కానూరి వెంకటేశ్వరరావు గారి శిష్యరికం వాళ్లకు రామారావును నాగన్నను చాలా అద్భుతంగా తీర్చిదిద్దింది. నాకు వండర్ అనిపిస్తుంది. ఒకసారి ఆయన చెప్తున్నాడు, ఆయన మా గురువు గారు కానూరి వెంకటేశ్వరరావు తన భార్య చస్తే తన భార్య చనిపోతుంది నిర్బంధంలో, తాను బయటికి వెళ్తే కంపల్సరీ అరెస్ట్ చేసి చంపేస్తారు. ఆ సందర్భంలో ఆయన భార్యను ప్రజలు దానం చేస్తారు అక్కడ. అంటే జీవితాన్ని ఇచ్చిన భార్యను, తనకు పిల్లలు ఇచ్చిన భార్యను వదిలేసి ఉండగలిగిందంటే సొంత కుటుంబం కంటే సమాజం మీద ఉన్నటువంటి ప్రేమ గొప్పది వాళ్ళకి. అందుకే నేను నాగన్న బతికుండగానే నాగన్న మీద పాట రాశాను నేను. అది ఏమాత్రం ఒప్పుకోలేదు. కమ్మము కవనమ్మ కడుపున పుట్టినాడొక యోగిలా, కంఠమును ఖడ్గాన్ని చేసి నడిచెను బైరాగిలా, జనము కొరకే తనువు దారా పోసినాడొక త్యాగిలా, తనకు తానే తగలబడుతూ వెలిగినాడొక భోగిలా, నాగన్న నీ గొంతులో గోదారిలోయా, పాట పాటకు ఊగెనే పసిపాపై ఉయ్యాలా, కమ్మము కవనమ్మ కడుపున పుట్టినాడొక యోగిలా, కంఠమును ఖడ్గాన్ని చేసి నడిచెను బైరాగిలా. ఆయనే పల్లె పల్లెకు కాలికి బలపం పట్టుకొని ఆయన డప్పు సంకనేసుకొని చాలామంది కళాకారులను కవులను తయారు చేసినటువంటి వ్యక్తి. తయారైన వాళ్ళు కొంతమంది దక్కిళ్ళు, కొంతమంది మొత్తానికైతే అభివృద్ధి అయ్యారు. అది కూడా సంతోషపడతాడు ఆయన. సరే ఏదేమున్నా కూడా మన వాళ్ళు ఎక్కడో కాడో పేర్లు అయితే ఒక స్థాయిలో అయితే ఉన్నారని ఆనందం పొందుతాడు. నాగన్న కూడా దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతూ చనిపోయింది కదా, చాలా బాధనే, బెడ్ మీద చాలా రోజులు ఉన్నాడని తెలుస్తుంది. ఆయన యొక్క ఆ బాధను కానీ చనిపోయిన సందర్భంలో ఏమన్నా పాట రూపంలో చెప్పగలుగుతారా? అయితే నాగన్నకు విపరీతమైన షుగరు, బీపీ లేదు, షుగరే బాగా, అంటే ఇన్సులిన్ ఇచ్చే స్థాయికి. కొంత దూరం పోతే కొంచెం అన్నం లేట్ అయిందంటే పడిపోయేంత దశ ఉండేది. అట్లున్నా కూడా మరి ఎందుకు తిరుగుతున్నావు, ఒకసారి రెస్ట్ తీసుకోవచ్చు కదా అని అంటే, ఏడున్నా పోయే ప్రాణం పోతున్నా. కాబట్టి ఎక్కడున్న ప్రజలు, ఇప్పుడు ఎక్కడో ఆంధ్రాకు పోయిండు, చిట్టిపాటి గారు వాళ్ళ ఇంటికి పోయిన తర్వాత లక్ష్మక్కకు స్ట్రోక్ వచ్చింది, బ్రెయిన్ స్ట్రోక్. ఆయనకు 4 దిక్కుల నాన్న పోయిన కాడలో కూడా ఇబ్బందులు అవుతాయి. కాకపోతే ప్రజలు కూడా కాపాడుకున్నారు. ఆయన కూడా ప్రజల కొరకే పనిచేసిండు ఇంతకాలం దానిక. ఆయన ఆరోగ్యాన్ని ఎప్పుడు ఆయన చూసుకోలే, ఆరోగ్యం పట్టించుకోలే. అదొక ఏదో జీవితం. నాగన్నని తలుసుకుంటే నాగన్న జీవితం అది చెప్పలేదు. ఎందుకంటే కొన్ని సందర్భాలల్లో అమరవీరులు చనిపోయినప్పుడు రచయితలుగా అంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కొరకు ఆయన వలవల ఏడ్చేది. అతను మొదటి వీళ్ళ అమరవీరుడు అతను పేరు నాకు టైంకి అది వస్తలే కానీ, ఆయన లాయరు. అతను ఎన్కౌంటర్లో చచ్చిపోడు. తొలితరం కమ్యూనిస్టులు అందరూ వాళ్ళు పార్టీని ఫామ్ చేయడం కొరకు ఆదివాసీ గ్రామాలు తిరుగుతుంటే, ఇక్కడికి ఎవరు వచ్చిల్లో అంటే వాళ్ళు అంటే వేరే మమ్మల్ని దోసుకోవడానికి వేరే పోలీస్ వాళ్ళు ఎవరు వచ్చిల్లనుకుంటే ఆయన వాళ్ళు అనుమానంగా దొంగలు వచ్చిల్లనుకుని చంపిస్తారు. ఆయన పేరు ఉంటుంది అని చెప్పుకుంటూ ఏడ్చిండు. అంటే అంత సున్నితమైన మనస్తత్వం, అంత సున్నితమైన వ్యక్తిత్వం. ఆయన
వేలాది పాటలు చనిపోయిన ప్రతి అమరవీరుని నరసన్న ఒకసారి అన్న అన్న రండి అన్న శివ